హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇస్రోలో మనకి బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్స్ వచ్చేసి మనకి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ పోస్టర్స్ అనేవి తీశారనమాట. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 85,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీరు 12th పాస్తోనే ఈ జాబ్కి వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టెస్కి అయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకి డైరెక్ట్గా మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఓకేనా, వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేసి వీడియో నచ్చినట్టు చూడడానికి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇస్రో వాళ్ళ వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేశారనమాట. నోటిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇస్రో వాళ్ళ లోగో కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్, అలాగే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అలాగే ఏ డేట్లో అయితే రిలీజ్ చేశారో నోటిఫికేషన్ డేట్ రిలీజ్ కూడా మీకు ఇక్కడ ఉందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రిక్రూట్మెంట్ మనకి ఏ పోస్టెస్ ఉంటాయంటే మనకి మెడికల్ ఆఫీసర్ ఒకటి ఉంటుంది, ఎస్సీ సైంటిస్ట్ ఒకటో నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇంజనీరింగ్ ఎస్సీ పోస్ట్ ఒకటి ఉంటుంది, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్, టెక్నీషియన్ బి అండ్ డాక్టర్మెన్స్ అండ్ అసిస్టెంట్ రాజ్యసభ అనేవి మనకి పోస్టెస్ అనేవి ఇందులో మనకి పోస్టెస్ తీయడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం పోస్టెస్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్, అలాగే మనకి ఎంత పే చేస్తారనేది, శాలరీ అనేది కూడా చూద్దాం అనమాట. ఈలోపు మీరు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి అవిశేషన్ మెడిసిన్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉందన్నమాట. యూఆర్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి కేవలం ఒక పోస్ట్ ఉందన్నమాట. అంటే ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప మిగతా కేటగిరీ వాళ్ళు మొత్తం అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ ఆర్ ఇంటర్వ్యూ అనమాట. మీరు ఆన్లైన్లో లేదా మీకు ఇంటర్వ్యూ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు వచ్చేసి మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఏదైనా మెడిసిన్ యూనివర్సిటీ నుంచి మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉండాలి విత్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి సెకండ్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ మెడిసిన్ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్తో మీకు ఒక పోస్ట్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్. అలాగే మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా, థర్డ్ పోస్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఆఫీసర్ అనమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. సేమ్ మీకు ఎంబీబీఎస్ డిగ్రీ నుంచి మీకు డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అవే కాక మనకి నెక్స్ట్ ఇంకా మనకి 5 పోస్టెస్ అనేవి ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రక్చరల్ డిజైనింగ్ ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి 2 పోస్టులు అనేవి మనకి ఖాళీగా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి థర్డ్ వచ్చేసి మనకి సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది తీసారనమాట. ఓకేనా గైస్. ఈ పీడిఎఫ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీలైతే అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి 7th పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 3 పోస్టెస్ అనేవి తీయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే మనకి లాస్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సేఫ్టీ పోస్ట్ అనమాట. ఓకేనా గైస్. మీకు వీటికన్నిటికి కూడా ఎగ్జామ్ వచ్చేసి మీకు సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్. సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. బీఈ బీటెక్ ఆర్ ఎనీ క్వాలిఫికేషన్ మీకు ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 5 పోస్టులకు వచ్చేసి లాస్ట్ మీకు 5 ఏవైతే చెప్పానో ఆ 5 పోస్టులకు కూడా. ఓకేనా గైస్. ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే మనకి థర్మల్ ఇంజనీరింగ్ పోస్ట్ అనమాట. సేమ్ అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి ఫీ వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మనకి 1 to 14 పోస్టెస్ ఏవైతే ఉన్నాయో మనకి అవి వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. అలాగే మనకి 750 రూపీస్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ ఫీ అనమాట. అంటే టోటల్ వచ్చేసి మనకి 750 రూపీస్ మనకి పేమెంట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అనమాట. మనకి ఫీ పేమెంట్ వచ్చేసి మళ్ళీ మనకి రాదనమాట. ఓకేనా గైస్.
ఇందాక మీకు 9 పోస్టెస్ అనేవి చెప్పాను కదా మీకు. అలాగే మీకు 9-14 అంటే 1-14 పోస్టెస్ ఏవైతే ఉన్నాయో వాటికొచ్చేసి మనకి టోటల్ ఫీ వచ్చేసి మనకి ₹750 ఫీ పేమెంట్ అనేది తీసుకుంటున్నారనమాట. ఓకేనా గైస్. మనకి స్టార్టింగ్ శాలరీ చెక్ చేసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 85,000 అనమాట శాలరీ వచ్చేసి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.